మధ్యదళారుల వ్యవస్థను నిర్మూలించి ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం కంది రైతులను ఆదుకునేలా కందుల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని కొడంగల్ వ్యవసాయ కమిటీ చైర్మన్ అంబైకోట్ తెలిపారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ మార్కెట్ యార్డ్లో మార్క్ఫెడ్ మరియు కొడంగల్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో కందుల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం ప్రారంభానికి చైర్మన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ అనేక వ్యయ ప్రయాసాలకు వచ్చి కంది రైతులు కొనుగోలు కేంద్రానికి వస్తారని, వారికి గన్ని బ్యాగుల నుంచి మొదలు మద్దతు ధర ఇచ్చేంత వరకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తగా చూసుకోవాలని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు. గతంలో కందుల కొనుగోలులో అవకతవకలు జరిగాయని చైర్మన్ గుర్తు చేస్తూ కందుల కొనుగోలులో అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని ఆదేశించారు. లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఏపీఎం గోపాల్ మార్క్ఫెడ్ అధికారులు మాట్లాడుతూ ప్రభుత్వం పుచ్చు మరియు 8% తేమన్న నాణ్యతతో కూడిన క్వింటాల్ కందులకు 8,000 రూపాయల మద్దతు ధర కంది రైతులకు చెల్లిస్తోందని వారు తెలిపారు. అందుకుగాను కంది రైతులు ఆన్లైన్లో పొందుపరిచిన తమ భూమి పట్టా పాస్బుక్, బ్యాంక్ పాస్బుక్ మరియు ఆధార్ కార్డు తదితర ధృవీకరణ పత్రాలను వ్యవసాయ శాఖ అధికారిచే ధృవీకరించబడిన అనంతరం సంబంధిత కొనుగోలు కేంద్రం అధికారులకు అందించి రైతులు మద్దతు ధర పొందాలని వారు తెలిపారు. మధ్యదళారులచే మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంది కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే కంది రైతులందరూ కంది పంటను విక్రయించి కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ రాంబాబు, మార్కెట్ సెక్రటరీ దత్తు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఆసిఫ్ ఖాన్, కె సత్యనారాయణ రెడ్డి, చెన్నారం నరసింహులు, సేవియా నాయక్ తదితరులు పాల్గొన్నారు. బసంత్ సార్ ఇక్కడ మళ్ళీ బసంత్ సార్ వెళ్ళండి సార్. రైతుల కోసం మన కందుల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది మన మార్కెట్ లోపల, వ్యవసాయ మార్కెట్ లోపల. ఇట్టి అవకాశాన్ని మన రైతులందరికీ అందజేసి సక్రమంగా ఎలాంటి లోపాలు లేకుండా సక్రమైన రీతిలో తూకాలు చేసి ఎటువంటి ఆటంకం కలగకుండా మీరందరూ ఈ మహిళా సమైక్య వాళ్ళందరూ సహకరించి, ఇంతకు ముందు ఏం జరిగిందంటే ఒక అవకతవకలు జరిగినాయి, అటువంటి దానికి తావు ఇవ్వకండి. ఎందుకంటే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎట్లాంటి మనిషో డైనమిక్, ఇటువంటి అవకాశాలకు మటుకం ఇటువంటి తప్పులకు తోగియడం, మళ్ళీ అటువంటిది ఏమైనా జరిగిందనుకో అది దానికి బాధ్యులు మీరే. ఎందుకంటే క్రమశిక్షణతోటి రైతులకు ఎలాంటి హాని కలగకుండా వచ్చిన వాళ్ళకి సక్రమంగా లైన్ పద్ధతి మీద పాటించి వాళ్ళకి రైతుల కందులు ఒకవేళ పచ్చి ఉన్నటువంటి ఎడల వాళ్ళకి ఇటువంటి ఇక్కడ మన కాయిదాలు ఇస్తాము వాళ్ళకి అక్కడ. ఎందుకంటే మళ్ళీ వాపస్ తోలితే వాళ్ళకి తిప్పలు అవుతాయి కదా, ఆ సౌకర్యం మేము మార్కెట్లో వాళ్ళకు అరేంజ్మెంట్ చేస్తాము. ఇక్కడనే ఉండి ఇక్కడ ఎండకు వేసుకొని మళ్ళీ వాళ్ళ దగ్గర ఖరీదు చేయండి. ఎందుకంటే తూర్పు మన మిషన్లు కూడా ఉన్నాయి, వాళ్ళకి అందుబాటు మేము చేస్తాం సార్ మీకు. ఎందుకంటే వాళ్ళకి రైతులకు ఇబ్బంది కలగకుండా చూడండి. ఎందుకంటే మనం సీఎం నియోజకవర్గం కాబట్టి రైతులకు ఎలాంటి నియోజకవర్గం కూడా ఇక్కడనే కాదు ఏ మండలంలో అయినా కూడా అటువంటిది ఏమంటే మా దృష్టికి తీసుకురండి. మేము మళ్ళీ వాళ్ళకు ఎటువంటిది ఏమన్నా సహాయం చేస్తామని మీతో మనవి చేస్తూ, ఎందుకంటే ఇంతకుముందు చాలా కుంభకోణాలు జరిగినాయి టీఆర్ఎస్ సమయంలో, అటువంటిది మటకం జరగనియకండి. ఎందుకంటే అటువంటి జరిగినాయి అనుకో మీ మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి. ఎందుకంటే రైతులు అనేటోళ్ళు వెన్నుముక. ఈరోజు పంటలు చాలా నష్టమైనవి కాబట్టి రైతులు కరెక్ట్ వాళ్ళకి కరెక్ట్ గిట్టుబాటు 8,000 అంటే కందులు ఎండకుంటే తంపుంటే కూడా ఎండకేసి కరెక్ట్ 8,000 ఇవ్వండి వాళ్ళకి. వచ్చిన వాళ్ళని వాపస్ చేయకండి. ఏమంటున్నామా? ఎందుకంటే రైతులకు ఇక్కడికి వచ్చి తీసుకొని మళ్ళీ ఇంటికి పోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది.
మీకు ఏమైనా జల్లెడ కానీ మనకు మిషన్స్ ఉన్నాయి, మీకు తూర్పు అవన్నీ పట్టేటివి, అటువంటి ఏమైనా అవసరం ఉంటే మాకు దృష్టికి తీసుకురండి. మీకు అందరికీ మేము హెల్ప్ చేస్తాము. ఖచ్చితంగా రైతులకు అందుబాటులో అందరు సేవ చేసి సద్వినియోగం కావాలని మా యొక్క మనవి. కొడంగల్ మండలంలో కందుల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నాయకులు మరియు ఉద్యోగులకు అందరికీ స్వాగతం సుస్వాగతం. అయితే మనకి ఈ కందుల కొనుగోలు కేంద్రం అనేది నాఫెడ్ ద్వారా ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. దీంట్లో మన మండల మహిళా సమైక్య పాత్ర పోషిస్తూ వాళ్ళతోనే కొలాబరేట్ అయ్యి ఉండి వాళ్లకు హెల్ప్ చేయడానికి మన మండల సమైక్య ముందుకొచ్చి సెంటర్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంట్లో ఏంటంటే ముఖ్యంగా ఈ రెడ్ గ్రాము కొనుగోలు చేసి నాఫెడ్ వాళ్ళకి పంపిస్తారు. వాళ్ళు వాళ్ళ పోర్టల్లో ఈ సమృద్ధి పోర్టల్లో రైతు యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా డాటా ఎంట్రీ చేయడం జరుగుతుంది ఆన్లైన్లో. దాని తర్వాత వీళ్ళు కొన్న తర్వాత కూడా కందులు కొన్న తర్వాత ఎన్ని క్వింటాలు కొన్నారు అనేది కూడా మళ్ళీ ఎంట్రీ చేయడం జరుగుతుంది. ఈ ఎంట్రీ చేసిన తర్వాత ఇవి గోడాన్కి పంపించినాక వాళ్ళకి పేమెంట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. 5 రోజుల్లో వాళ్ళకు పేమెంట్ వాళ్ళ అకౌంట్లో నేరుగా రైతు అకౌంట్లో రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఇప్పుడు క్వింటాల్కు మద్దతు ధర వచ్చేసి 8,000 రూపాయలు ఇస్తున్నారు. బయట మార్కెట్తో సంబంధం లేకుండా బయట పెరిగినా తగ్గినా మనతో మాత్రం 8,000 ఫిక్స్ ఉంటుంది. బయట ఇంకా తగ్గినా కూడా మనతో 8,000 ఫిక్స్ ఉంటుంది. ఎకరకు క్వింటాల్కి 8,000 రూపాయలు. అంటే ఇది క్వాలిటీ మంచిగా ఉండాలి. వాళ్ళు క్వాలిటీ చెక్ చేస్తారు. ఏ గ్రేడ్ మాలే ఉండాలి ఖచ్చితంగా. ఒకటే క్వాలిటీ తీసుకుంటారు, ఒకటే రేట్ ఉంటుంది. రెండో గ్రేడింగ్ ఏమి ఉండదు. కాబట్టి మంచి క్వాలిటీ ఉన్నటువంటి కందులు తీసుకుంటారు. ఏదైనా డస్ట్ అట్లా ఏమన్నా ఉంటే కూడా క్లీన్ చేసి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక రైతు దగ్గర ఒక ఎకరానికి 8 క్వింటాలు తీసుకోవడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా ఒక రైతు దగ్గర ఎక్కువ ఉంటే ఒక రోజు 40 క్వింటాలు తీసుకోవడానికి అవకాశం ఉన్నది. ఇంకా ఎక్కువ ఉంటే రెండో రోజు కూడా ఆ రైతు దగ్గర తీసుకోవడానికి అవకాశం ఉన్నది. ఇట్లాంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మన మండలం ఇక్కడ మన కొడంగల్ కాన్స్టిట్యున్సీ ఎవరైనా ఏ మండలం వాళ్ళైనా తెలంగాణలో ఏ మండలం వాళ్ళైనా ఏ జిల్లా వాళ్ళైనా కూడా సెంటర్లో అమ్ముకోవచ్చు. ఎన్ని క్వింటాలైనా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎన్ని వేల క్వింటాలైనా కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంత లిమిట్ అనేది ఏం లేదు. అంటే మళ్ళీ ఇప్పుడు రైతు ఇచ్చేది ఏం లేదు. రైతు ఇచ్చేది ఏం లేదు. రైతు ఇక్కడ వరకు తీసుకొస్తే ఇక్కడ వాళ్ళు అమ్మాలి వాళ్ళు ఉంటారు కాబట్టి అమ్మాలి వాళ్ళు నాపేడు వాళ్ళే ఇస్తారు. గన్ని బ్యాగ్స్ నాపేడు వాళ్ళే ఇస్తారు. అమ్మాలి నాపేడు వాళ్ళే ఇస్తారు. తర్వాత ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ కూడా నాపేడు వాళ్ళే పెట్టుకుంటారు గోడానికి పంపించడానికి. రైతుకి ఎలాంటి ఖర్చు లేదు. కానీ వాళ్ళకి ఏమన్నా గన్ని బ్యాగ్ కూడా ఇస్తారు. వాళ్ళే నాపేడు వాళ్ళే ఇస్తారు. రైతులకు కొనుగోలు కేంద్రం ఈరోజు కొడంగల్ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. నాఫెడ్ ఆధ్వర్యంలో ఇది క్వింటాలకు 8,000 చొప్పున వీళ్ళు ఇస్తున్నారు మద్దతు ధర గవర్నమెంట్ నుంచి. రైతులందరినీ సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే మధ్య దళారులు బయట అమ్ముకుంటే వాళ్ళు అవసరాన్ని బట్టి తక్కువ రేటుకు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది రైతులు సద్వినియోగం చేసుకొని ఆ క్వాలిటీ ప్రకారం తీసుకొస్తే ఖచ్చితంగా వీళ్ళు 8,000 రూపాయలు పెట్టి కొనుగోలు చేయడం జరుగుతుంది. దాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను.